హలో అండి, ఎక్కువగా కష్టపడకుండా ఒక్క చపాతీతో బోలెడన్ని కాజాలు అయితే చేసేసుకుందాం. దీనికోసం ఇక్కడైతే నేను జల్లెడతో ఒక కప్పు గోధుమ పిండిని అయితే జల్లించుకుంటున్నాను. చిటికెడు సాల్ట్, చిటికెడు సోడా వేసేసుకొని 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని రబ్ చేస్తూ బాగా పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం ముద్ద చేస్తే ఈ విధంగా అవ్వాలండి. తర్వాత వాటర్ అనేది వేసేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ గోధుమ పిండి మొత్తాన్ని మనం చపాతీ ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ఉండేలాగా చేసేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ చేయకూడదు. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ అయితే తీసేసుకొని షుగర్ అంతా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత మన చేతులకి పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలండి. తర్వాత ఇలాచి పౌడర్ వేసేసి ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా, ఆ పిండి తీసేసుకొని ఈ విధంగా అయితే పెద్ద చపాతీలాగా చేసుకొని దానిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసేసుకొని పైన కొంచెం గోధుమ పిండి అయితే చల్లుకొని ఈ విధంగా అయితే చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా మనం చుట్టేస్తూ పైన అనేది మనం గోధుమ పిండి అనేది చల్లుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు లేయర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా అయితే మొత్తం మనం చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి అలా అనేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇవి మనకు చిన్న చిన్న కాజల్లాగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, మంచి లేయర్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తం మనం చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి వీటి మీద లైట్గా ప్రెస్ చేస్తే మనకు కాజాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇలా చేయడం వల్ల మనకు కాజా అనేది కరెక్ట్ షేప్లో వచ్చి చాలా బాగా వస్తాయి. తర్వాత ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ మరి ఓవర్ హీట్ అవ్వకుండా గోరువెచ్చగా అయితే చాలండి. ఇవి వేసేసుకున్న తర్వాత రెండు వైపులా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. వేయించుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే షుగర్ సిరప్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇవైతే రెడీ అయిపోయాయి. నేను లాస్ట్ వాయి అయితే వేయించేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. రెండు వైపులా తిప్పేసి తీసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు షుగర్ సిరప్ అయితే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు ఒక 2 స్పూన్స్ షుగర్ సిరప్ మాత్రమే మిగిలిపోయింది. అంతే అండి, గోధుమ పిండితోటి హెల్దీగా కాజా అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే కనుక మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా అంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఎక్కువగా చపాతీలు చేసి కష్టపడాల్సిన అవసరం లేదండి. సింగిల్ చపాతీతోటి మనకి ఇన్ని కాజాలు అయితే రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.